కానీ మహబూబ్ నగర్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఇష్యూలో మీరు మీ దగ్గరకు వచ్చిన కానిస్టేబుల్నైనా లేదా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇద్దరిని ఒకేలాగా ట్రీట్ చేసేవారు అనేది ఒక బాగా మంచి పేరు వచ్చింది. అంటే ఆ యాటిట్యూడ్ మీకు ఎందుకు వచ్చిందంట? ఇది నాకు ఒక మనసులో ఉంది దట్ నేను ఒక్కరు పని చేస్తే మాకు 2 చేతులు, తర్వాత అందరూ పని చేస్తే మాకు బలం ఎక్కువ ఉంటుంది. వేల వందల మంది ఉంటారు, వేల వందల చేతులు ఉంటాయి. సో అందరితో ఒక టీం లాగా తయారు చేసి అందరికీ కాన్ఫిడెన్స్ తీసుకొని ఎంపవర్ చేసి వారికి గౌరవం ఇచ్చి వారికి ఎంపవర్ చేసి వారికి కూడా చెప్పాలి మీరు కూడా ఇంపార్టెంట్ మంచి ఉన్నారు డిపార్ట్మెంట్లో, అందరితో సహాయం తీసుకొని పని చేస్తే మాకు రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. సో అది మా ఫిలాసఫీ. సపోజ్ 2000 పీపుల్ మహబూబ్ నగర్లో ఉండేది, 2000లో 80% కూడా మంచిగా పని చేస్తే 1600 మంచిగా చేస్తారు. 3200 చేతులు ఉంటాయి. తర్వాత మీరు చూస్తే రిజల్ట్స్ కూడా చూస్తే ఇప్పుడు మహబూబ్ నగర్లో నక్సలిజం విషయం కానీ, రౌడిజం విషయం కానీ, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ కానీ, తర్వాత సింపుల్ హర్ట్ కేసెస్ కానీ, తాడి కానీ ఏమైనా ఫీల్డ్ చూస్తే క్రైమ్ తగ్గింది అండ్ చాలా తగ్గింది. ఏమి పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాలేదు. సో కొంతమంది ఎందుకండి ఆ గ్యాప్ ఎందుకు మెయింటైన్ చేస్తుంటారు? అది వేరే కారణాలు ఉంటాయి, బ్రాటప్ కూడా ఉంటుంది, తర్వాత వేరే కారణాలు ఉంటాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. బట్ నా ఫిలాసఫీ నేను చెప్పాను, అందరికీ కోఆపరేషన్ తీసుకొని పని చేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయి. తర్వాత నేను చూపించాను, అది వచ్చాయి. ఎప్పుడు రివ్యూ మీటింగ్ ఉన్నప్పుడు మేము అందరూ డిస్కస్ చేసేవారు, మాకు ఎట్లా డెకాయిటీస్ తగ్గాయి, రాబరీస్ తగ్గాయి, మర్డర్స్ తగ్గాయి, మర్డర్ ఫర్ గెయిన్ తగ్గాయి, హార్ట్ కేసెస్ తగ్గాయి, రోడ్ యాక్సిడెంట్ తగ్గాయి, రాయిటింగ్ కేసెస్ లేదు. తర్వాత మన అష్యూరెన్స్ టు ది కమ్యూనిటీ అండర్ ప్రివిలేజ్ సెక్షన్ ఎస్టీలు అందరికీ కొంచెం సహాయం చేసాము. సో అది కనపడుతుంది, రిజల్ట్స్లో కూడా కనపడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అందరూ పని చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. తర్వాత మీరు గుంటూరు ఎస్పీకి వెళ్ళాను. తర్వాత నేను సిబిఐలో వెళ్ళాను. మహబూబ్ నగర్ నుంచి సిబిఐకి వెళ్ళాను. సిబిఐలో అక్కడ మన పని చేశాను. సిబిఐ ఢిల్లీ, సిబిఐ ఢిల్లీలో. అప్పుడు సిబిఐలో కూడా పెద్ద కేసెస్ ఉండేది. మన బేయన్ సింగ్ మర్డర్ కేసు. హీ వాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్. ఓకే. సర్దార్ బేయన్ సింగ్. He was assassinated by terrorist, by human bomb. So we were looking after the trial of that case. Then one LD Arora case was there. He was a customs officer. Bablu Srivastav was the gangster. He killed that LD Arora. So we were looking after the trial of those cases. తర్వాత ఇది మన ఎట్లా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి ఎవిడెన్స్కి ఎట్లా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అది మొత్తం చూసేవారు. కేసు బ్రేక్ త్రూ ఏ విధంగా వచ్చింది? అది మన అక్కడ ఇది 2 things కంప్లీట్గా మన పోర్ట్రేట్ పార్లే అండ్ అక్కడ ఒక ఐడి కార్డ్ దొరికింది. సో పోర్ట్రేట్ పార్లేతో ఒక హూ వాజ్ ది పర్సన్ అక్కడ వచ్చాడు అసెసినేట్ చేయడానికి, వారి ఫోటో లాగా అప్రాక్సిమేట్ ఫోటో వచ్చింది. తర్వాత ఒక ఐడి కార్డ్ వచ్చింది. ఇక్కడ ఐడి కార్డ్తో మన దే వర్ ఏబుల్ టు లొకేట్. హీ వాజ్ ఏ ఎస్పీఓ అర్లియర్. సో దిస్ హ్యూమన్ బాంబ్ హీ వాజ్ ఎస్పీఓ. సో అది ఐడి కార్డ్తో ట్రాక్ అయింది. తర్వాత పీసీస్ మొత్తం పెట్టి దే వర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ది ఐడెంటిటీ. చాలా ఫొరెన్సిక్ సైన్స్ టీమ్, ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్, దే ప్లేడ్ ఏ గ్రేట్ రోల్. They were able to establish the identity of the deceased and assassin also. They were able to put all pieces together and make a photograph saying that he was the person who was assassin, this was the person who was assassinated. So chala scientific investigation. What behind Bablu Srivastav? No, adi LD Arora murder case. UP lo Kanpur lo oka he was a firebrand officer, LD Arora, customs officer. Okay. So then this fellow Bablu Srivastav was gangster. He is a very well-known gangster of UP. They had links with this bigger companies also. So he was killed. Bigger, I mean, bigger other groups. D company. Okay. So then he was arrested. He was in jail
ఫర్ లాంగ్ టైమ్ అలాంగ్ విత్ దిస్ అసోసియేట్స్. అందులో బ్రేక్ త్రూ వచ్చింది సార్. అది అక్కడ మన ఇద్దరు ఉన్నారు, సమ్ డ్రంకార్డ్స్, దేవర్ ఆల్సో దేర్ నియర్ బై. సో వారితో కొంచెం ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దెన్ అప్పుడు ఇది టాడా ఉండేది, టాడా యాక్ట్లో. అప్పుడు వారు దే హ్యావ్ కన్ఫెస్డ్ ఆల్సో, కన్ఫెషన్ కూడా ఉంది. సో దాంతో చాలా సైంటిఫిక్, సిబిఐలో దెర్ విల్ బి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. సో అది కూడా. నెక్స్ట్ ఇంకేం కేసులు ఉన్నాయి సార్ అక్కడ? ఇంకా అక్కడ మేము అది మన చాలాసార్లు ఉన్నాం, 4 years వీ వర్ దేర్. సో ఆల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆల్ దట్ మేము చేసాము.